యాక్టర్ విజయ్ వచ్చేసి రీసెంట్ గా అఫిడవిట్ గురించి మీకు చెప్పాను కదా వీడియోలో. వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు కొత్తగా 2 కేసులు అయితే తన మీద పెట్టడం జరిగింది. అవి ఇన్వాల్వ్ అవ్వడంతో తన అఫిడవిట్ మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవకాశం అయితే వచ్చింది, లేకపోతే డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. సో తను రీసెంట్ గా ఈ 2 కాన్స్టిట్యూన్స్ లో వెళ్ళి అయితే తన రివైజ్ అయితే చేశాడు. తన కొత్త అప్లికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ 2 కాన్స్టిట్యూన్స్ లో కొత్తగా అయితే ఒక అసెట్ అయితే దాంట్లో అయితే యాడ్ అయితే చేశాడు. అది వచ్చేసి రీసెంట్ గా ఒక క్యాంపెయినింగ్ కోసం అని చెప్పి ఒక బస్ అయితే కొన్నాడంట. దాదాపు 6,25,00,000 పెట్టి ఆ బస్సు ఇదే. సో దీనితో ఇంతకు ముందు మూవబుల్ అసెట్ అనేవి 400 కోట్లు ఉండేవి. ఇప్పుడు దీంతో దాదాపు 410 కోట్ల రేంజ్ కి అయితే పెరిగిందనే చెప్పాలి. సో విజయ్ అఫిడవిట్ అనేది డే బై డే పెరుగుతుంది. అండ్ అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళు పెట్టే ఇలాంటి చిన్న చిన్న ఇరుకంతులు కూడా ఎదుర్కొని మరైతే ముందుకైతే వెళ్తున్నాడు. డెఫినెట్ గా విజయ్ వచ్చేసి తను ఎమ్మెల్యేగా గెలవాలి, తన పార్టీ నుంచి కొంత ఓట్ షేర్ అయితే రావాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. మరి మీరేమంటారు విజయ్ గురించి? కింద కామెంట్ అయితే చేయండి. గెలుస్తాడంటారా ఎమ్మెల్యేగా?